చెప్తున్నాను, ప్రియ బాబు నీ విశ్వాసివా? దయచేసి ఒక ఆలస్యం అవుతుందా, ఆగు. విశ్వాసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ప్రియ పాప నీ విశ్వాసివా? విశ్వాసులైన అబ్బాయి కొరకు పెళ్లి చేసుకో. ఒకవేళ నువ్వు అనొచ్చు, ఈ కాలంలో విశ్వాస ఎవరో విశ్వాసురాలు ఎవరో ఏం తెలియటం లేదండి అని మీరు అనొచ్చు. నేను కాదనటంలే. ప్రియులారా, అనుభవం కలిగిన వ్యక్తిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని కృపా వాక్యం, వాక్యాన్ని గౌరవిస్తాం, వాక్యాన్ని పాటించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 81:11-13 వచనాల వరకు గమనిస్తే స్టబన్నెస్ అనే మాట రాయబడి, అదే ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 6వ వచనంలో కనుక అక్కడ కూడా స్టబన్నెస్ అనే మాట రాయబడి. ఈరోజు నేను చెప్పే మాట మానవుని జీవితాలు. మీరు అనొచ్చు, బ్రదర్ మొండితనంలో జీవించడాన్ని బట్టి మాకు కొన్ని జరుగుతున్నాయి బ్రదర్, మొండితనంగా ఉండడం మేము చలామణి అవుతున్నాం, ఎన్ని పొగడతలు ఎన్ని ప్రశంసలు మా జీవితాల్లోని. మంచి విషయాలలో ఉంటే ఎంతైనా మంచిది. కానీ ఒక సర్వే పరంగా జరిగింది ఏంటిదో తెలుసా? మానవుడు